Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య నీలో ఉండే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శబ్బాత్ దినాన్ని తండ్రి ప్రభా యేసయ్య నిన్ను ఘనపరచడానికి, నేను కొనియాడడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క మాటలు మా యందు తండ్రి మమ్మల్ని జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమగంత నీ నామానికి ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో సమస్త పొందభవిస్తున్నాం మా ప్రియ పట్ల గొప్ప తండ్రి యేసు క్రీస్తు నామమున ఆమేన్. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయా, నాకు దిగులే ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయన వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషుని వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయిను. ఇదిగో ఆ మంద అంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి మరణాపాయ స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించాలని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి. మరణం అనేది మనలో నుంచి తీసేసి నిత్య జీవ రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి. మనకు ఎదురయ్యే పరిస్థితులు కొన్నిసార్లు మనకు మరణం మాత్రమే జవాబు అన్న విధంగా మన యొక్క కంటికి ఆ యొక్క పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చింది నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి. ఈ యొక్క పరిస్థితులు నీతో మరణమే నీకు పరిష్కారం అని చెప్పచ్చు, నీ యొక్క అనారోగ్యంలో మరణమే నీకు పరిష్కారం అని చెప్పచ్చు. కానీ యేసయ్య ఈరోజు ఏం నీతో మాట్లాడుతున్నాడంటే నీ యొక్క ప్రతి పరిస్థితికి యేసయ్యే జవాబని, నీ యొక్క ప్రతి అనారోగ్యానికి యేసయ్యే జవాబని. ఎందుకంటే మన నిమిత్తమై యేసయ్య ప్రతి ఒక్కటిని జయించి
ప్రతి ఒక్క వాటిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనలో ఉన్న సమస్తమునకు వారసులుగా మనం చేసి ఉన్నాడు. కాబట్టి మనపైన ఆధిపత్యత వహించడానికి వేటికి అధికారం లేదు. యేసయ్య మనకు ప్రతి ఒక్క వాటి నుంచి విడుదలను అనుగ్రహించి ప్రతి ఒక్క వాటి నుంచి మనల్ని తప్పించి మనల్ని ఎంతగానో రక్షణకు పాత్రులుగా మనల్ని చేశాడు. అదే విధంగా మనం నిత్యత్వమైన జీవితాన్ని మనం అనుభవించడానికి మనల్ని పాత్రులుగా చేశాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిని యేసయ్య చేతికి అప్పగించు. నీవు బాధపడుతున్న ప్రతి ఒక్క అనారోగ్యంను యేసయ్య చేతికి అప్పగించు. యేసయ్య ప్రతి ఒక్క వాటి నుంచి నిన్ను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసివేసే, నీలో ఉన్న ఆ యొక్క అనుమానాన్ని కూడా తీసివేసే. ఎందుకనంటే యేసయ్య నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, సమస్తమును చేయగలడు, సమస్తమును నీకు అనుగ్రహించాడు. ఈ క్షణమే యేసయ్యతో చెప్పు, అయ్యా ఒంటరిగా పోరాడి అలసిపోయానయ్యా, అయ్యా ఒంటరిగా పోరాడి కృంగిపోయానయ్యా, అయ్యా ఒంటరిగా పోరాడి లేవలేకున్నానయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా అని చెప్పి నువ్వు యేసయ్యతో ఎప్పుడైతే చెప్తావో యేసయ్య నీ యొక్క ప్రతి ఒక్క వాటి నుంచి నీకు విడుదలను అనుగ్రహించి నీకు సంతోషం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని యేసయ్య చేతులకు అప్పగించు. యేసయ్య ప్రతి ఒక్క వాటికి పరిష్కారంగా నిలబడతాడు. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా